హాయ్ హలో గైస్, వెల్కమ్ టు రమణ తెలుగు టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇవాళ నేను టాప్ 5 టెలికామ్ స్టాక్స్ కోసం చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఎంట్రీస్ తీసుకోండి. ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూస్తే కనుక ఇప్పుడు టెలికామ్ ఇండస్ట్రీస్ మొత్తం తన ప్రైజెస్ని పెంచాయి. సో ప్రతి ఒక్క స్టాక్ కూడా మంచిగా రాణిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఎవరైతే ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటున్నారో ముందుగా అవాంటెల్ లిమిటెడ్లో మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది టెలికామ్ ఇండస్ట్రీస్లో ఒక సంస్థ. ఇది ప్రజెంట్ చూస్తే కనుక ఈరోజు 4th July 2024, 3rd July చూస్తే 185 రూపీస్కి దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ స్టాక్. సో ఇది థర్డ్ని చూస్తే 1 రూపీ పెరిగింది. అలాగే 1 మంత్లో చూస్తే మీకు 60% రిటర్న్స్ జనరేట్ చేసింది. అలాగే 6 మంత్స్లో చూస్తే 61% రిటర్న్స్ జనరేట్ చేసింది. అలాగే 1 ఇయర్లో చూస్తే కనుక 260%, అంటే మినిమం మనం పెట్టిన దానికి డబల్ 2 times 4 times ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. సో మంచి స్టాక్. సో ఎవరైతే ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు ఈ అవాంటెల్లో మీరు తీసుకోవచ్చు. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. ఇది జూన్ 2023లో చూస్తే ఫ్రెండ్స్ 69 crores చేసింది. అలాగే సెప్టెంబర్ 2023లో 54, డిసెంబర్ 2023లో 59 crores చేసింది. మార్చ్ 2024లో 42 crores చేసింది ఫ్రెండ్స్. సో మంచిగానే రాణిస్తుంది ఫ్రెండ్స్. 54, 59, 42 ఒక కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే 9%, 9 crores, 17 crores, 17 crores, మార్చ్ 2024లో 13 crores. సో మంచిగా రాణిస్తుంది ఫ్రెండ్స్ కంపెనీ. అలాగే ప్రాఫిట్ ఆర్ లాసెస్లో కూడా చూద్దాం. మార్చ్ 2020లో 52 crores, మార్చ్ 2021లో 78, మార్చ్ 2022లో 105 crores, మార్చ్ 2023లో 154 crores, అలాగే మార్చ్ 2024లో చూస్తే 224 crores చేసింది ఫ్రెండ్స్. సో మంచిగా రాణిస్తుంది ఈ కంపెనీ. సో ఎవరైతే ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ప్రస్తుతానికి అయితే 185 రూపీస్కే దొరుకుతుంది ఈ స్టాక్. సో మీరు దీన్ని 250గా టార్గెట్ పెట్టుకొని మీరు ఎంట్రీస్ తీసుకోండి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ చూస్తే ఇండస్ టవర్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా మంచి కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 397కే దొరుకుతుంది స్టాక్. సో ఇది లాస్ట్ 1 day 3% రిటర్న్స్ జనరేట్ చేసింది. అలాగే 1 monthలో చూస్తే 28% రిటర్న్స్ జనరేట్ చేసింది. అలాగే లాస్ట్ 6 monthsలో చూస్తే 83% రిటర్న్స్ జనరేట్ చేసింది. అలాగే 1 yearగా చూస్తే మనకు 144 రిటర్న్స్ జనరేట్ చేసింది. సో 234 రూపీస్ ప్రాఫిట్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో దీన్ని కూడా మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు ఈ స్టాక్లో కూడా. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. జూన్ 2023లో 7,076 crores జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సెప్టెంబర్ 2023లో 7,132, డిసెంబర్ 2023లో 7,199, మార్చ్ 2023లో 7,193 crores జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. అప్పుడప్పుడు ఇంక్రీజ్ అవుతుంది కూడా దీని సేల్స్. సో అలాగే మంచిగా ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే జూన్ 2023లో 1,348, సెప్టెంబర్ 2023లో 12,095, డిసెంబర్ 2023లో 1,540, మార్చ్ 2024లో 1,853. సో మంచిగా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ దాని నెట్ ప్రాఫిట్ కూడా. సో ఈ కంపెనీ కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉంది. సో ఎవరైతే ఇండస్ టవర్స్లో ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటున్నారో సో మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకు ప్రజెంట్ 396 రూపీస్కే దొరుకుతుంది. సో దీన్ని మీరు 450గా టార్గెట్ పెట్టుకొని ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎంట్రీస్ తీసుకోండి. థర్డ్ వన్ చూస్తే రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇది ప్రజెంట్ 479 రూపీస్కి దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ స్టాక్ కూడా. సో 3rd July అయితే ఓన్లీ
0% లాస్. బట్ 1 మంత్గా చూస్తే 31% రిటర్న్ జనరేట్ చేసింది. అలాగే 6 మంత్స్గా చూస్తే 35% రిటర్న్స్ జనరేట్ చేసింది. అలాగే 1 ఇయర్లో చూస్తే 275 రిటర్న్స్, డబల్కే డబల్ 4x రిటర్న్స్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్ ఈ కంపెనీ కూడా. సో చూడండి మరి ఎంతగా ఈ స్టాక్ ఇంక్రీజ్ అవుతుందో. సో మీరు ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. జూన్ 2023లో 468 crores జనరేట్ చేసింది. సెప్టెంబర్ 2023లో 599, డిసెంబర్ 2023లో 668, మార్చ్ 2024లో 833 crores జనరేట్ చేసింది ఫ్రెండ్స్. ఇంక్రీజ్ అవుతుంది దీని సేల్స్. సో అలాగే నెట్ ప్రాఫిట్ కూడా చూస్తే జూన్ 2023లో 38, సెప్టెంబర్ 2023లో 68, డిసెంబర్ 2023లో 62, మార్చ్ 2024లో 78 crores నెట్ ప్రాఫిట్ జనరేట్ చేసింది. సో ఇది ఈ కంపెనీ కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉంది. సో ఎవరైతే ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మీకు 481K మీకు ప్రజెంట్ దొరుకుతుంది. సో మీరు దీన్ని 550గా టార్గెట్ పెట్టుకొని మీరు ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో తీసుకోండి. సో నెక్స్ట్ స్టాక్కి వెళ్దాం. నెక్స్ట్ స్టాక్ చూస్తే తేజస్ నెట్వర్క్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది 1451 రూపీస్కి ప్రజెంట్ ఈ స్టాక్ ఉంది. సో ఇందులో కూడా మంచిగా మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో లాస్ట్ 1 డే 1% రిటర్న్ జనరేట్ చేసింది. అలాగే 1 మంత్లో చూస్తే 37% రిటర్న్ జనరేట్ చేసింది. లాస్ట్ 6 మంత్స్లో 69% రిటర్న్స్ జనరేట్ చేసింది. అలాగే లాస్ట్ 1 ఇయర్లో చూస్తే 103, అంటే మనం పెట్టిన అమౌంట్ డబల్ అయింది ఫ్రెండ్స్. 103% రిటర్న్స్ జనరేట్ చేసింది. సో ఈ కంపెనీ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంది. దీన్ని కూడా మనం క్వార్టర్ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. జూన్ 2023లో 188 crores, సెప్టెంబర్ 2023లో 396, డిసెంబర్ 2023లో 560, మార్చ్ 2024లో 1327 crores జనరేట్ చేసింది ఫ్రెండ్స్. చాలా ఎక్కువ అమౌంట్లో స్టాక్ జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్ ప్రాఫిట్స్ని. సో నెట్ ప్రాఫిట్ కూడా చూద్దాం. నెట్ ప్రాఫిట్లో చూస్తే జూన్ 2023లో -26, సెప్టెంబర్ 2023లో -13, డిసెంబర్ 2023లో -45, మార్చ్ 24 వచ్చేటప్పటికి ప్లస్లోకి వచ్చింది ఫ్రెండ్స్. 147 crores ప్రాఫిట్లో ఉంది. సో చూడండి మంచిగా గ్రో అవుతుంది ఈ కంపెనీ. వన్ ఆఫ్ ది బెస్ట్ టెలికామ్ కంపెనీ తేజస్. సో ఎవరైతే ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 1452 రూపీస్కి ప్రజెంట్ దొరుకుతుంది. సో ఎవరైతే ఇందులో ఎంట్రీస్ తీసుకుంటున్నారో వాళ్ళు 1550గా టార్గెట్ పెట్టుకొని మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ ఒక్కోసారి డౌన్ అవ్వచ్చు, బట్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక 1 month 2 months 3 months వరకు వెయిట్ చేయండి స్టాక్ పడినా కూడా. సో మంచి స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. సో మీరు 1 day చిన్న మార్జిన్ తగ్గినా కూడా మీరు భయపడాల్సిన పని లేదు, హోల్డింగ్లో ఉంచండి. సో మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ స్టాక్ చూద్దాం. లాస్ట్ వన్ చూస్తే భారతీ ఎయిర్టెల్ ఫ్రెండ్స్. సో ఇది 1421 రూపీస్కి దొరుకుతుంది ప్రజెంట్. సో ఇది కూడా మంచి టెలికామ్లోని స్ట్రాంగెస్ట్ కంపెనీ, జియో అండ్ ఎయిర్టెల్ కూడా. సో ఇది కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇది 2 రూపీస్ ప్రాఫిట్లో ఉంది 3rd జూలైలో. అలాగే 1 మంత్గా చూస్తే 9% రిటర్న్ జనరేట్ చేసింది. 6 మంత్స్లో చూస్తే 35% రిటర్న్ జనరేట్ చేసింది. అలాగే 1 ఇయర్లో చూస్తే మీకు 64% రిటర్న్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. చూడండి దాని గ్రాఫ్ ఇంక్రీజ్లోనే ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైతే లాంగ్ టైం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూద్దాం. జూన్ 2023లో 37,440, సెప్టెంబర్ 2023లో 37,044, డిసెంబర్ 2023లో 37,900, మార్చ్ 2024లో 37,599 crores జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో అలా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మంచిగా ఉంది కంపెనీ. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే జూన్ 2023లో 1,520, సెప్టెంబర్ 2023లో 2,093, డిసెంబర్ 2023లో 2,876, మార్చ్ 2024లో 2,068 crores జనరేట్ చేసింది. సో మంచిగా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్ ఈ కంపెనీ కూడా. సో ఎయిర్టెల్లో కూడా మీరు
ఎంట్రీస్ తీసుకోవచ్చు. ప్రజెంట్ ఈ స్టాక్ 1421 రూపీస్గా దొరుకుతుంది. సో ఎవరైతే ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 1500గా టార్గెట్ తీసుకొని మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ టాప్ 5 టెలికామ్స్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. సో ఎక్కడ ఒకరోజు డిక్రీజ్ అయినా కూడా నెక్స్ట్ 2-3 డేస్లో ఈ స్టాక్స్ మంచిగా స్ట్రాంగ్గా నిలబడతాయి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు హోల్డ్ చేయండి. సో నేను పెట్టిన టార్గెట్ వైజ్ చూసుకొని మీరు ఈ ప్రైస్ని సెల్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.